హాయ్ అండి. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ బోండా. ఈ చికెన్ బోండా ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద వేసుకుని పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మనం ఎప్పుడూ ఒకటే రకంగా కాకుండా ఇలా చికెన్ బోండా వేసి పిల్లలకి పెట్టండి. చాలా ఇష్టంగా కూడా తింటారు. అంతే టేస్టీగా అయితే ఉంటుందండి ఈ చికెన్ బోండా. ఇది చేసుకోవటం కూడా చాలా సింప్లీ అండి. సింప్లీగా చేసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం రండి. నేనైతే బోన్లెస్ చికెన్ అయితే ఇలా చిన్న పీసుల కింద అయితే కట్ చేసుకుని నేను శుభ్రం చేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, అలాగే రుచికి తగ్గ సాల్టు, అలాగే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం అండి, అది కొంచెం కలర్ కూడా ఉంటుంది. అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ చికెన్ మసాలా, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇవి బాగా కలిపేసుకుందామండి. కలిపేసుకుని మొత్తం అంతా ఈ మసాలానంతా పట్టేదాకా చికెన్ కలిపేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. ఇలా బౌల్లోకి తీసుకుని దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరే గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి అయితే ఒక కప్పు శనగపిండి, అలాగే ఒక అరకప్పు అయితే వరిపిండి కూడా వేసుకోవాలండి. వేసుకుని చిటికెడు పసుపు, అలాగే రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను వేసుకోవాలండి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. దీన్ని మొత్తం అంతా మనం ఉండలు లేకుండా కలిపేసుకుని కొంచెం ఈ విధంగా కలుపుకోవాలండి. వద్దే పలచగా కాకుండా వద్దే చిక్కగా కాకుండా కలుపుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకోవాలండి. కడాయి వేడెక్కాక మన డ్రీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇలా అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం ఇలా చికెన్ని మనం మసాలాలు పట్టించి పెట్టాం కదండి, దాన్ని ఒక్కో పీసు తీసుకుని మనం ఇలా ఈ శనగపిండి వరిపిండిని కలిపి పెట్టుకున్నాం కదా మిశ్రమం, అందులో ముంచుకొని ఎలా అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. అలా మొత్తం అన్నీ కూడా వేసేసుకోవాలి. వేసుకొని బాగా వేయించేసుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. చూసారు కదా చికెన్ బోండా. ఈ చికెన్ బోండా ఈవినింగ్ టైం స్నాక్స్ కింద అయితే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఇలా తీసుకుందామండి. అలా ప్లేట్లోకి తీసుకుని మిగతాయి కూడా మనం ఇలాగా వేయించేసుకుందామండి. చూసారు కదా ఈ రకంగా అయితే లాస్ట్లో అయితే మన పచ్చిమిర్చితో కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది. అలాగే ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ బోండా మీరు ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నా వీడియో చూసి లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా అయితే వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా ఉంటుందండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.